సాయిరామ్. సాయి టీవీ ప్రేక్షకులకు సాయినాథుని ప్రతిరూపం సాయి టీవీ కార్యక్రమానికి స్వాగతం. నిన్నటి భాగంలో రుసోమమ ప్రియాంబిక అనే పాట గురించి చాలా విశిష్టతను తెలుసుకున్నాం కదా. ఈరోజు ఆ పాట యొక్క మరింత లోతైన విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్ అనిల్ గారు, నిన్నటి భాగంలో రుసోమమ ప్రియాంబిక అనే పాటను సంధ్యాహారతిలో ఎలా చేర్చారు, దాని యొక్క విశిష్టత ఏంటి అనే దాని గురించి చాలా గొప్పగా చెప్పారు. అసలు చాలామందికి తెలియదు. అవును, చాలామందికి ఈ విషయం అంటే మనము అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. చాలామంది బాబా భక్తులుగా మనందరం కూడా ఏంటంటే బాబా జీవిత చరిత్ర మనం చదువుతాం. బాబా జీవిత చరిత్ర మనం చదివినప్పుడు కేవలం దాన్ని ఒక చదువుకుంటూ వెళ్ళిపోవడమే కాకుండా ప్రతి సందర్భాన్ని, ప్రతి ఒక్క కథను మనము లోతుగా విశ్లేషించుకుంటే, లోతుగా అర్థం చేసుకుంటే ఈ విషయాలన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే బాబా సచ్చరిత అనేది పూర్తిగా మన జీవితాన్ని ఇంపాక్ట్ చేసేది. మన జీవితం సారమంతా కూడా ఆ సచ్చరితలో ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నటువంటి బీవీ దేవ్ గారి యొక్క ఆ లీల, బీవీ దేవ్ గారికి బాబా ఇచ్చినటువంటి అనుభవము ఆ బాబా సచ్చరితలోనే ఉంటుంది. ఎందుకనంటే బాబా సచ్చరిత మనము ఒకసారి చదివినప్పుడు ఒక రకంగా మనకు అనిపిస్తుంది. తర్వాత ఆ సచ్చరితను మనం పదే 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 చదువుతుంటే దాంట్లో మనం ఫీల్ కావాలి, ఆ భావన మనకు రావాలి. సచ్చరిత ఈరోజు మనం చదివాం, ప్రతిరోజు కూడా హారతికి వెళ్తాం, సంధ్యాహారతికి వెళ్ళినప్పుడు రుసోమమ ప్రియాంబిక ఎవరు రాశారు అనే విషయం తెలిసి ఉంటే, ఒకవేళ రుసోమమ ప్రియాంబిక అనేటువంటి పాట బీవీ దేవ్ గారు రాసినటువంటి విషయం మనకు స్ఫురణకుంటే ఖచ్చితంగా బీవీ దేవ్ గారికి జరిగినటువంటి అనుభవం మనకు గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే బాబా దాంట్లో అన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఆ ఇంటర్లింక్ అయినటువంటి విషయాల్ని మనం భావన చెందాలి. ఎందుకంటే భక్తి అంటే భయమో లేకపోతే భగవంతుడంటే భయంతో మనం చేయకూడదు. మనం కొలుస్తున్నటువంటి దైవాన్ని భక్తితో, ప్రేమతో మనం కొలిచినట్టయితే ఆ భగవంతుడి లీలల పట్ల మనకు రకరకాల భావాలు కలుగుతాయి. రకరకాల భావాలు మనం చదువుతున్నప్పుడు ఆ భగవంతుడే మనకు కల్పించడం జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు రుసోమమ ప్రియాంబికకు బీవీ దేవ్ గారింటికి బాబా వస్తా అని చెప్పి, ఉద్యాపనకు వస్తా అని చెప్పి వెళ్ళకపోవడానికి వెనకాల ఉన్నటువంటి చిన్న లీల అది. ఆ లీలలో ఉన్నటువంటి ఆంతర్యం మనం నిన్న మళ్ళీ చెప్పుకున్నాము. మళ్ళీ ఈరోజు మళ్ళీ దాన్ని కొంచెం గుర్తు చేసుకుందాం. బీవీ దేవ్ గారికి ఎక్కడ ఈ పాట రాయడానికి అనుభవం వచ్చిందంటే, ఒకే ఒక పిన్ పాయింట్ పట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోండి. పిన్ పాయింట్ ఏంటంటే ఈ మొత్తం కథలో కూడా బీవీ దేవ్ గారి కథలో పిన్ పాయింట్, బాబా గారికి లెటర్ రాశారు. లెటర్ రాసినప్పుడు బాబా నువ్వు తప్పకుండా ఉద్యాపనకు రావాలని చెప్పి లెటర్ రాశాడు. అప్పుడు బాబా పట్ల ఒక చనువు, ఖచ్చితంగా బాబా నా యొక్క వినతిని మన్నిస్తాడన్నటువంటి ఒక నమ్మకం, ఈ రెండో బీవీ దేవులో ఉన్నాయి. లెటర్ రాసి మళ్ళీ రిటర్న్ జాబ్ వచ్చేసరికి తప్పకుండా నేను వస్తాను, జోగుతో పాటు ఇంకొకరు ముగ్గురం కలిసి వస్తాము అన్నాడు. అప్పుడు అనుమానం వచ్చింది కదా, అసలు ఎలా వస్తాడు బాబా? షిరిడీ వదిలిపెట్టి రాడు, అటువంటి ఆయన ఎలా వస్తాడు? అయిపోయింది. అనుమానం రావడం వల్ల అంతే రాలేదు. బాబా ఏం చెప్పాడు, నువ్వు ఎలా భావిస్తేనే అలా ఉంటాను రా నేను అన్నాడు. సర్వంతర్యామి అయినటువంటి బాబాకి విషయం తెలియదా బీవీ దేవి ఏమనుకుంటున్నటువంటి విషయం? ఎందుకంటే చాలా సందర్భాల్లో బాబా యొక్క లీల ఎలా ఉంటుందంటే, బాబా మన అంతరంగాన్ని ఏ విధంగా చదువుతాడనడానికి, సపోజ్ ఇప్పుడు బాబా మసీదులో ఉన్నప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంటికాడ బాబాకు ₹1/2 ఇస్తా అని చెప్పి దండం పెట్టుకొని ఆ సంకల్పంతో షిరిడీకి వచ్చేవాళ్ళు. బాబాకు ఒక ₹1/2 నేను సమర్పించాలని చెప్పి. బాబా అసలు అడగడు ఎవరిని. ఇప్పుడు సపోజ్ నా ఇష్టంతో నేను ఒక ₹1/2 ఇస్తా అని చెప్పి ఆ రోజు వెళ్ళిన తర్వాత దారి ఖర్చులు దీనివల్ల ఏమైందంటే కొంత డబ్బుకు తక్కువ పడి మసీదుకు పోయి బాబాకు పావులా ఇస్తాం. బాబా అడుగుతాడు, ఏరా నాకు ఆటానా ఇస్తా అన్నావు, ₹1/2 ఇస్తా అన్నావు, మరి పావులానే ఇచ్చావు ఏందని చెప్పి. అంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని 100% బాబా గ్రహిస్తారు. ఇటువంటి కోకొల్లలు ఉదాహరణలు. అటువంటప్పుడు బీవీ మనసులో ఏం ఆలోచిస్తున్నాడు, రిటర్న్ లెటర్ చదివిన తర్వాత బీవీదేవి ఏమనుకున్న విషయం బాబాకు తెలిసిపోద్ది కదా. కాబట్టి ఓహో వీడికి అంటే నా పట్ల ఇంకా పూర్తి విశ్వాసం లేదు, కాబట్టి మనం వెళ్ళాల్సిన అవసరం లేదనుకున్నాడు బాబా. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాబా సచ్చరితలో మనం చూస్తే బాబాను నానాసాహెబ్ చందోర్కర్, తర్వాత భూటి, తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్, కాకా మహజని, చాలామంది అహ్మద్నగర్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు ఆ రోజుల్లో వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు
ఆహ్వానిస్తే బాబా ఏమనేవాడు, నా ప్రతినిధిగా శ్యామాను పంపుతున్నా అనేవాడు. ఆ విధంగా శ్యామ వెళ్ళేవాడు, ఐడెంటిఫై చేసేవాడు మనిషిని. కానీ బీవీ దేవుకు ఎవరికీ లేని అదృష్టాన్ని కల్పించబోయిండు బాబా. ఏ అదృష్టాన్ని కల్పించబోయిందంటే గుర్తుపెట్టుకోండి, ఐడెంటిఫై చేసిండు. ఎవరు? నేను, ఇంకో క్యారెక్టర్ జోగు, ఇంకో థర్డ్ పార్టీ క్యారెక్టర్ ఎవరో, నేను జోగుతో పాటు ఇంకొకరు వస్తానన్నారు. అంటే ఎంత అదృష్టము బీవీ దేవుకు. నిజంగా బీవీ దేవు ఆ రోజు బాబా పట్ల పరిపూర్ణమైన సంపూర్ణ విశ్వాసంతో ఉండుంటే ఖచ్చితంగా దహానుకు బాబా వెళ్ళేవాడేమో. అక్కడ చాలా, ఎందుకంటే బీవీ దేవు చాలా తెలివైనటువంటి వాడు. ఈ సంఘటన అంతా కూడా ప్రతిరోజు ప్రతి నిత్యం ఈ సంఘటనను తను నెమరు వేసుకుంటూ తను ఏమి కోల్పోయాడు, బాబా పట్ల నాకు విశ్వాసం లేనటువంటి విషయాన్ని తెలుసుకొని బాబా నా పైన అలిగి రాలేదు. అంటే ఒక సద్గురువు అలిగితే ఎలా ఉంటుంది అనడానికి అందుకనే ఈ రసోమమ్మ ప్రియాంబికలో ప్రతి చోట కూడా చివరికి అదే వేడుకుంటాడు, బాబా ఈ ప్రపంచమంతా నా పైన అలుగుగాక, నువ్వు మాత్రం నా పైన అలుగొద్దు, ఎప్పుడు కూడా నేను చేసేటువంటి విజ్ఞప్తిని తోసిపుచ్చవద్దు, నువ్వే నా సర్వస్వం. ఇది రసోమమ్మ ప్రియాంబిక యొక్క ఒక మూల పీఠిక. ఎందుకంటే నాకు హారతుల్లో చాలా పాటలు ఉన్నాయి, అన్ని పాటలు ఇష్టం. కేవలం ఈ రసోమమ్మ ప్రియాంబిక పైన ఇంతసేపు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, రసోమమ్మ ప్రియాంబిక మనకు పంచ ప్రాణాలు కావాలి. రసోమమ్మ ప్రియాంబిక మన జీవితాన్ని నిర్దేశించి నడిపించడానికి ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శనం రసోమమ్మ ప్రియాంబిక. ఎందుకంటే మనం భూమి మీదకి వస్తాం, చాలామంది పుడతాము, అనేక రకాల పనులు చేస్తాము, రకరకాల పనులు మన లౌకికమైనటువంటి బాధ్యతల్లో ఉంటాం. కానీ ఉన్నా సరే ఇన్ని బాధ్యతలలో ఉన్నా, ఇప్పుడు మన ఇంట్లో కుటుంబం ఉంటుంది, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటాడు, భర్త ఉంటాడు, భార్య ఉంటాడు, అందరూ ఉంటారు. అయినా సరే మనం ఎందుకు బాబాను ఆశ్రయించాం? వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరూ మన అవసరాన్ని తీర్చవచ్చు, వీళ్ళందరూ మనతోటే ఉన్నారు కాదా అని మనం బాబాను ఎందుకు ఆశ్రయించాం? వీళ్ళందరికంటే కూడా మనం బాబాను దగ్గరగా చూస్తున్నాం, వీళ్ళందరికంటే కూడా బాబాను ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాం, ఎక్కువగా నమ్ముతున్నాము, ఎక్కువగా ప్రేమించగలుగుతున్నాం కాదు, ఎక్కువగా ఖచ్చితంగా ప్రేమించాలి. ఎందుకంటే చివరి తోడు, ఇంకా చివరిగా మన జీవిత చరమాంకంలో మనకు ఎవ్వరూ లేకపోయినా ఒక సాయిబాబా అనేటువంటి ఒక పెద్ద మనిషి మనతో పాటు ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ పెద్ద మనిషి, ఎప్పటికీ ఈరోజు పుట్టిన పాప దగ్గర నుంచి 50 ఏళ్ళు ఉన్నటువంటి నాయనమ్మ వరకు కూడా అందరికీ ఆయన పెద్ద, ఆయనే పెద్ద దిక్కు. ఆ పెద్ద దిక్కు ఖచ్చితంగా ఎప్పుడు మన వైపే చూడాలి, మనపైనే కాన్సన్ట్రేషన్ చేయాలి, మనల్నే ప్రేమించాలి. స్వార్థం ఇందులో 100% ఉండాలి, మనల్నే ప్రేమించాలి, మన వైపే ఉండాలి అనేటువంటి దాంతో అంత అద్భుతమైనటువంటి అర్థం అన్నమాట రసోమమ్మ ప్రియాంబిక. నిజంగా బీవీ దేవ్ గారికి ఆ అనుభవాన్ని బాబా ఇవ్వడం మూలంగా, ఇచ్చినటువంటి అనుభవాన్ని తను ఎంత మనసు మీదికి తీర్చుకొని, ఎంత కుంగిపోయి ఉంటే, ఎంత పశ్చాత్తాపడి ఉంటే రసోమమ్మ ప్రియాంబిక రాసి ఉంటాడు. నిజంగా ఈ సందర్భంగా బీవీ దేవుకు శిరస్సు వంచి నమస్కారం చేయాలి. ఎందుకంటే అది ఇంకెవరి వల్ల కాదు, బీవీ దేవ్ వల్ల మాత్రమే అయింది. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇప్పుడు ఎప్పుడన్నా సంధ్యాహారతికి పోతే, ఇప్పుడు మనం ఈ అర్థాన్ని తెలుసుకోబోతున్నాం కదా, ఆ అర్థాన్ని ప్రతి పదంలో మీరు చూడండి, ప్రతి పదంలో మీరు అర్థాన్ని దర్శించగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే, బాబా ఎంత ప్రేమమూర్తి, బాబా మనతోటి ఎందుకు ఉండాలి, బాబాను మనం ఎందుకు ప్రేమిస్తున్నాము, బాబాను మనం ఎందుకు కొలుస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి రసోమమ్మ ప్రియాంబికలో అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అది రసోమమ్మ ప్రియాంబిక. చాలా చక్కగా చెప్పారు అనిల్ గారు.